హలో హాయ్ గుడ్ మార్నింగ్. నేను మిశ్రాని. ఈరోజు నేను మీకు స్వీట్ అండ్ హాట్ రెండు రెసిపీస్ చూపిస్తున్నాను అనమాట. అయితే ఇక్కడ ఫస్ట్ నేను నైట్ గ్రీన్ పెసళ్ళు అండ్ మినపప్పు నానబెట్టుకున్నా. ఓకే, ఇప్పుడు దీన్ని మనము ఒకటేమో లిక్విడ్ పిండి పట్టుకోవాలి, మరీ లిక్విడ్ కాకుండా ఒకటేమో గట్టి పిండి పట్టుకుందాము. ఇప్పుడు అది స్టార్ట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడైతే మనము ఒకటేమో గట్టి పిండి పట్టుకుందాము వడ కోసము. కొంచెం వాటర్ వేసుకుని దీన్ని పట్టేసుకుందాం. ఓకే, ఇప్పుడైతే ఇది పట్టేసుకున్నా నేను. ఒకటేమో మనకు గట్టి పిండి కావాలి, ఒకటేమో లిక్విడ్ పిండి కావాలి. ఇది వేసేసుకుందాము. ఓకే, చూడండి, ఒకటేమో గట్టిది, ఒకటేమో లిక్విడ్. ఇది ఇంకా లిక్విడ్గా తయారు చేసుకోవాలి ఇంకా కొంచెం మనము. అయితే ఫస్ట్ మనం చేసేది ఏంటంటే ఈ లిక్విడ్ పక్కకు పెట్టేసి ఇది చేతితోన బాగా మ్యాక్సిమం బాగా ఒక 10 నిమిషాలు కలుపుకోవాలన్నమాట హ్యాండ్తో బాగా. ఇది ఫస్ట్ కలుపుకుందాము. ఇది టిఫిన్కి, ఇది టిఫిన్ రెసిపీ అండ్ స్వీట్ రెసిపీ. ఒక్క పిండిలో ఈ రెండు చేసుకుంటున్నాం అన్నమాట మనము. ఫస్ట్ మనం దీన్ని అయితే బాగా కలపాలి, హ్యాండ్తో కలిపితే బాగా వస్తుంది అన్నమాట. ఇది చూడండి, మనము హ్యాండ్తో కలిపి ఇట్లా కలుపుకుంటే మనకు పొంగినట్టు వస్తుంది అనమాట. ఇట్లా పొంగినట్టు వస్తే మనకు వడలు బాగా వస్తాయి అన్నమాట. ఇంకా కొంచెం కలుపుకుందాము. ఇక్కడ వడపిండి అయితే పక్కకు, ఇక్కడ లిక్విడ్ పిండి ఉంది కదా, దీనిలో మనము కార్న్ ఫ్లోర్ కొంచెము, బియ్యం పిండి కొంచెం, ఫుడ్ కలర్ వేసుకుందాం. ఇది బాగా కలిపేసుకుందాం. ఒకసారి చూడండి, ఇంకా కొంచెం లిక్విడ్ ఉండాలని, అంటే మనం కవర్లు వేస్తే ఈజీగా ఇది కూడా వస్తుంది అనుకోండి. ఇంకొంచెం లైట్గా వాటర్ వేసుకోవాలి. ఓకే, ఇక్కడ స్వీట్ కోసం రెడీ అయిపోయింది. ఇక్కడ వడల కోసం మనము పచ్చిమిర్చి అవి కట్ చేసుకుందాం. అంతలోపు ఒక పని చేసుకుందాం. మనం చక్కెర ఒక గ్లాస్కి 1.5 వాటర్ పోసుకొని ఇది మనం పాకం చేసుకుందాం. ఒక 2 ఇలాచీలు వేసుకుందాం. ఓకే, ఇది పాకం అయ్యేలోపు మనకు వడపిండి కూడా కలిపేసుకుందాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఇంకా దీంట్లో కొంచెం బియ్యం పిండి వేసుకోవాలి, కొద్దిగా లైట్గా, ఒక సగం చెంచా అయితే వేసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనము ఇప్పుడు మిరియాలు, సన్నగా కొబ్బరి, అల్లం ముక్కలు, ఉప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు సన్నగా దరుక్కొని, ఉల్లిగడ్డ అవసరం లేదు దీంట్లోకి. ఇది ఇంకా బాగా కలిపేసుకుందాం మళ్ళీ. ఓకే, చూడండి, పిండి అయితే రెడీ అయిపోయింది వడ కోసము. ఇంత గట్టిగా ఉండాలన్నమాట. చట్నీ ఒక్కటేం పాపం చేసిందని చట్నీ చూపిస్తున్నా. టమాటా, కల్లేపాకు, అల్లము, కొబ్బరి, జీలకర్ర, ఉప్పు, మిర్చి. ఓకే, ఆయిల్లో వేసేసుకుందాం వీటిని మొత్తం బాగా వేయించుకోవాలి. ఇలా అల్లం వేసాము, వెల్లుల్లి అవసరం లేదు. అల్లం టమాటా పచ్చడి చేస్తున్నాను నేను. కొంచెం పసుపు వేసుకున్నా. ఇంకోటి మనకు పోపు అయితే అవసరం లేదు, దీనికి బాగా వేగించుకుందాము. ఓకే, మన పాకం చూసుకోవాలి ఒకసారి, ఇంకా కొంచెం కావాలన్నమాట. మరీ ఎక్కువ తీగ పాకం అయితే అవసరం లేదు. ఓకే, మనకు చట్నీ అవుతుంది. అంతలోపు ఈ పాల కవర్ ఉంటుంది కదా, ఇందులో ఈ స్వీట్ రెసిపీని నింపేసుకొని దారం కట్టేసుకుందాము. ఇట్లా వేసుకోవాలన్నమాట దీన్ని. ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము క్రీమ్ని. ఓకే, ఇక్కడ అయితే రెడీ అయిపోయింది స్వీట్ కోసము. తర్వాత కట్ చేసుకొని ఇట్లా వేసుకోవడమే. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము పచ్చడి చేసుకుందాం. ఇక్కడ పాకం కూడా రెడీ అయిపోయింది. కొంచెం నిమ్మకాయ వండుకొని ఇది పక్కన పెట్టేసుకుందాము, ఎందుకంటే గట్టి పడకుండా ఉంటుంది. ఇది పక్కన పెట్టేద్దాం. ఓకే, చట్నీ అయితే బాగా మగ్గిపోయింది. ఇది పచ్చడి కోసము స్టవ్ బంద్ చేసుకొని జార్లో వేసుకుందాం. ఓకే, కొంచెం వాటర్ పోసుకొని చట్నీ చేసేద్దాం. ఇప్పుడు మనం పోపు పెట్టాం కాబట్టి పట్టుకున్న చట్నీని మనం ఏదైతే గిన్నెలో వేపుకున్నాం కదా టమాటాలు, అందులో వేసేసుకొని కలుపుకోవాలన్నమాట మసాలాలు.
అంటే వేయించుకున్నాం కదా టమాటాలు, అందులో ఇది ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఓకే, ఇంకా చట్నీ కూడా రెడీ. ఇంకా మనకు చట్నీ కూడా రెడీ అయిపోయింది వడల్లోకి. ఓకేనా, ఇప్పుడు వడలు చేసేసుకుందాం. నెక్స్ట్ స్వీట్ ఉంది. హలో, హాయ్, గుడ్ మార్నింగ్. నేను మిశ్రాని. ఈరోజు నేను మీకు ఈ 3 పిండిలతో ఒకటే పిండి కానీ 3 వెరైటీ వంటలు చూపిస్తున్నాను అన్నమాట. ఓకే, ఇప్పుడు అది మీరు కూడా తప్పకుండా చూడండి. ఆయిల్ పెట్టుకున్నా. ఇప్పుడు నేను ఇక్కడ పిండిని ఒక కవర్ మీద ఇట్లా పెట్టుకొని వడలు చేసేసుకుందాం. మెల్లిగా స్లోగా వదిలేయాలి. మొత్తాన్ని ఇలాగే చేసుకుందాము. ఓకే, మొత్తాన్ని వేసుకున్నా. ఇంకా ఇవి చిన్న మంట పైన వేగనివ్వాలి, అవే జరిగే వరకు. ఇట్లా అవే కదిలే వరకు మనం చిన్న మంట పైన వేగనిస్తే లోపల పిండి ఉండదు అన్నమాట మనకి. ఓకే, ఇంకా తిప్పేసుకుందాం మెల్లిగా. ఇంకోటి, నేను వంట సోడా స్కిప్ అయిందనమాట వీడియో. మీరు మొత్తం వీడియో చూసిన తర్వాత మీకు చెప్పినట్టు అవుతుంది కాబట్టి ఐఎమ్ సారీ. ఎందుకంటే సోడా వేసుకోండి కొంచెము. ఓకే, చిన్న మంట పైన బాగా కాలనివ్వాలన్నమాట, ఎందుకంటే లోపల పిండి పిండి ఉంటుంది. ఓకే, ఇప్పుడైతే ప్లేట్లోకి తీసుకుందాం. ఓకే, నేనైతే ప్లేట్లోకి అయితే తీసుకుంటున్న వడలని. ఇప్పుడు మనం స్వీట్ అన్నాం కదా, స్వీట్ని కూడా చేసేసుకుందాం. వడలు రెడీ అయిపోయినాయి. ఓకే, దీన్ని రంధ్రం అయితే చేసుకున్నా నేను. అయితే నాకైతే ఇవి ఏమంటారు, కొంచెం దగ్గరకు వేసుకుంటున్నా చిన్న చిన్నగా. ఓకే, స్వీట్ కోసం అయితే మేము ఇవి చేసుకుంటున్నాము. చాలా చాలా చిన్న చిన్నవి. ఓకే, మీరు చిన్న సైజులో కూడా చేసుకోవచ్చు ఈ స్వీట్లు. అంత పెద్దగా అయితే అవసరం లేదు, మేము ఊరికే చూపిస్తున్నాము. మీకు ఏ షేప్ ఎట్లా కావాలనుకుంటే అట్లా జాంగ్రీ లాగా కూడా చేసుకోవచ్చు వీటిని. ఓకే, చూడండి, ఒకసారి తిప్పుకోవాలి. ఇవి మరీ ఎక్కువ గట్టిగా కూడా కాలొద్దన్నమాట. ఓకే, ఈ స్వీట్స్ని ఇవి ప్లేట్లోకి తీసుకొని మనం షుగర్లో వేసుకోవాలి. ఇప్పుడు మొత్తాన్ని చేసుకుందాం వీటిని. ఓకే, మాకు ఎట్లా వీలైతే అట్లా ఆ షేప్స్ స్వీట్ వేసుకున్నాం అనమాట. ఒకసారి జాంగ్రీ లాగా. జాంగ్రీ అయితే నాకు అంత నీట్గా అయితే రావట్లేదు, అయితే రకరకాలుగా వేసుకున్నాం అనమాట వీటిని. ఓకే, ఇప్పుడు చూడండి, ఒకసారి ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకే, వీటిని ఇప్పుడు మనము పాకంలో వేసేసుకుందాం. ఓకే, ఇంకా చిన్న చిన్న ఫ్లవర్స్ని పాకంలో వేసేసుకొని వీటిని మనము కొంచెం నానబెట్టుకొని తీసేసుకుందాం. ఇవి పాకంలోంచి తీసుకుందాం బయటికి. ఓకే, ఇప్పుడు మనకు ఈ వడలు స్వీట్ రెసిపీ అండ్ ఈరోజు ఈ చట్నీ కూడా, ఈ మూడింటిని నేను షేర్ చేసుకున్నాను అనమాట. ఒకే పిండితోన ఈ వడలు అండ్ ఇది నాకు స్వీట్ కూడా రెడీ అయిపోయిందనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకోటి, ఇవి గట్టిగా కాలుస్తేనే వస్తాయన్నమాట, మెత్తగా అయితే అస్సలు ఉండొద్దు. అంటే స్వీట్ గురించి చెప్తున్నా నేను. ఓకే, ఈ పచ్చడి కూడా షేర్ చేసుకున్నా, మీరు తప్పకుండా చూసి వీటిని ట్రై చేయండి.